అందరికీ నమస్కారం అండి. కంచి పరమాచార్య వైభవం గురించి తెలుసుకుందాము. భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు ధర్మరాజుతో సహా. కానీ ఎవ్వరూ రాసుకోలేదు. మరి మనకి ఎలాగందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం? అది 1940వ సంవత్సరము. శ్రీ 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 కంచి పరమాచార్య పర్యవ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి కోసం టేప్ రికార్డర్తో సహా వచ్చారు. ఆ టేప్ రికార్డర్ను చూసి స్వామివారు ఆ వ్యక్తిని అక్కడ ఉన్న వారందరినీ ఉద్దేశించి, ప్రపంచంలో అతి పురాతనమైన టేప్ రికార్డర్ ఏది అని అడిగారు పెరియవ. ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. స్వామివారు నవ్వి, విష్ణు సహస్రనామం మనకి ఎలా వచ్చిందో మీకు తెలుసా అని అడిగారు. ఒకరు అన్నారు, భీష్ముడు అందించారన్నారు. స్వామివారు, భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు రాసుకున్నారు అని అడిగారు. మళ్ళీ నిశ్శబ్దం. స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుణ్ణి స్తుతిస్తున్నప్పుడు కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ఎవ్వరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నారు, ఆ 1000 నామాలను మనమంతా విన్నాము, కానీ మనమెవరము వ్రాసుకోలేదు. ఇప్పుడెలా కృష్ణ అని. అవును కృష్ణ, ఇప్పుడెలా? ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుడిని వేడుకొన్నారు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా అన్నారు, అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది అని చెప్పారు. అదెలా అని అడిగారు. శ్రీకృష్ణుడు చెప్పారు, మనందరిలోనూ సహదేవుడికి ఒక్కడికే సూత స్ఫటికము వేసుకున్నారు. ఆ స్ఫటికము మహేశ్వర స్వరూపము. దీని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికములోని సహస్రనామ శబ్ద తరంగాలు వెనక్కి రప్పించి వ్యాస మహర్షితో రాయించవచ్చు అని కృష్ణుడు సలహా ఇచ్చారు. కృష్ణుడు ఆజ్ఞ మేరకు సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట, అనగా భీష్ముడికి అతి సమీపములో సహదేవుడు, వ్యాస మహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే వ్యాస మహర్షి రాసిపెట్టారు. ఆ విధంగా మనకి మొదటి టేప్ రికార్డరు శివరూప స్ఫటికము ఆ ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందింది అని మహాస్వామి వారు చెప్పారు. ఇక కంచి మహాపీఠంలో స్వామివారి సన్నిధిలో జరిగిన మరొక సంఘటన గురించి తెలుసుకుందాము. పరమాచార్య స్వామివారు కరుణామూర్తి అయిన దేవ స్వరూపులు. వారిని శరణు కోరిన వారిని రక్షించే దయామయుడు. సృష్టిలో అన్ని జీవాలకు ఆయనే తల్లి, తండ్రి మరియు గురువు. మహాస్వామి వారు ఒక సన్యాసి అయినప్పటికీ అందరినీ తన పిల్లలుగా భావిస్తారు. ఆయన కరుణ, దయ పంచేటప్పుడు వాటికి ఎలాంటి హద్దులు ఉండవు. మహాస్వామి వారు ఒక మహోన్నతమైన వ్యక్తి. ఎల్లప్పుడూ అంతటా ఉండి మరియు ఉంటుంది. వారు సహాయకులు సహాయం కోరి వెళ్ళిన వారు వాళ్ళ అనుభవాన్ని బహువిధంగా చెప్పుకుంటారు. నాకు తెలియకుండానే నాకు పరమాచార్య స్వామి వారి మీద అపారమైన భక్తి ఏర్పడింది. నాకు సమయం దొరికినప్పుడల్లా వారి దర్శనం చేసుకుంటాను. ఒకసారి నాకు శ్రీ ప్రదోష వెంకటరామన్ అయ్యంగారితో పరిచయం కలిగింది. ఆయన ప్రతి పౌర్ణమి రోజు మహాస్వామి వారి దర్శనం చేసుకోమని సూచించారు. అలా ఒకసారి నేను పౌర్ణమి రోజు బొంబాయి నుండి దర్శనానికై వస్తున్నప్పుడు సాయంత్రం 4 గంటలకు అరక్కోణం రావలసి రైలు రాత్రి 8 గంటలకు దిగింది. అక్కడ నుండి నేను బస్సు ఎక్కి
కాంచీపురం శ్రీమఠం చేరుకునేసరికి దాదాపు రాత్రి 9 గంటలు అయ్యింది. జస్టిస్ శ్రీ మిశ్రా గారు దర్శనం చేసుకుని అప్పుడే బయటకు వస్తున్నారు. నేను అక్కడ ఉన్న సిబ్బందితో నేను స్వామివారి దర్శనం చేసుకుని 11:30 గంటలకు ఆ రాత్రి అరక్కోణం రైలు ఎక్కాలి అని చెప్పాను. అందుకు వాళ్ళు ఈ పాటికి మహాస్వామి వారు విశ్రాంతి తీసుకొని ఉంటారు, మళ్ళా తరువాత దర్శనం రేపు ఉదయమే అని చెప్పారు. నేను కొద్దిసేపు ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా అక్కడే ఉండిపోయాను. ఆశ్చర్యకరంగా మహాస్వామి వారు మరుక్షణమే నాకు దర్శనం ప్రసాదించారు. నా వైపు చూస్తూ ఏమీ తీసుకొచ్చావు అని అడిగారు. నేను కొన్ని పళ్ళు తీసుకువచ్చాను అని చెప్పాను. వారు అందులో కొన్నిటిని తీసుకుని మిగిలినవి అందరికీ పంచమని చెప్పారు స్వామి. స్వామివారి వద్ద నుండి సెలవు తీసుకొని రాత్రి 10:30కి అరక్కోణము నుండి బయలుదేరాను. కాంచీపురం నుండి అరక్కోణము చివరి బస్సు 9:10 కాబట్టి అది వెళ్ళిపోయింది. నేను ఒక్క ఆటో రిక్షాలో బయలుదేరాను. మధ్యలో ఏదో సమస్య వల్ల అది ఆగిపోయింది. ఆటో డ్రైవరు రైలు అందుకోవడం చాలా కష్టం అని చెప్పాడు. ఆటోను బాగు చేసి ప్రయాణించిన తరువాత మేము అరక్కోణం చేరేసరికి రాత్రి 12:30 గంటలు అయ్యింది. నేను గబగబా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాను. అప్పుడే నేను ఎక్కనవలసిన రైలు ప్లాట్ఫామ్ మీదకు వస్తున్నది. పరమాచార్య స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైలు ఎక్కాను. అది నా జీవితంలోని మర్చిపోలేని రోజు. ఇది కంచి పరమాచార్య ఆశ్రమంలోని ఒక భక్తుడికి దొరికిన దివ్యానుభూతి. పరమాచార్య అనుగ్రహము అటువంటిది. జై జయ శంకర, హర హర శంకర. సర్వే జనా సుఖినో భవంతు.